కొంతమందిని ఫిల్టర్ చేయడానికి, కొంతమందిని తప్పించడానికి, వాళ్ళు లోపల ఏముందో బయట పెట్టడానికి కొన్ని పరిస్థితులు కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు తప్పితే నిన్ను విడిచిపెట్టడు దేవుడు. ఆయన విడువడు, ఎడబాయడు. ఇదిగో ఆయన ఎర్ర సముద్రం దగ్గర, ఎదరేమో ఎర్ర సముద్రం, హోరు, వెనకాలేమో ఐగుప్తీయులు, గుర్రపు రథాల శబ్దాలు, వీళ్ళ చేతిలో ఒక ఆయుధం కూడా లేదు. ఎలా ఉంటుంది చెప్పండి. అప్పుడు కొంతమంది ప్రబుద్ధులు లేచారంట. అసలు ఈ దేవుడు అంటే సొక్కా చింపేసుకుని నా పీకి తీసినా సరే ఆయన విడిచిపెట్టిన రకాలన్నీ ముందుకు వచ్చాయంట. మోసే, మమ్మల్ని ఐగుప్తు నుంచి ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికే? ఇప్పుడే కదరా పాటలు పాడారా నువ్వు అనుకుంటా. నేను పాడేశాను, నేను వేసేసాను వేసాను, హల్లెలూయా. ఇసుమిసికి నాటికి వేసేసాను నేను. అయ్యి బాబోయ్, నేనే మరి అమ్మ, నేనే వేసేపు, నేను అక్కడ గొర్రెలు కాపలేసం వేసాను. ఈ నేసాలన్నీ అవసరమైనప్పుడు ఓ చోటకి తీసుకొస్తాడు. నీ భక్తి ఎంత ఉందో బయటికి తీసుకొస్తాడు. నువ్వు ఎంత భక్తి పర్రాలువో, ఎంత ఉత్తమమైన మాటలు వస్తాయో, ఎంత ఉత్తమమైన కార్యాలు చేస్తావో తీసుకొచ్చేస్తాడు దేవుడు. ఎప్పుడైతే ఆ ఎర్ర సముద్రం దగ్గర పెట్టి శత్రువుల్ని, సోదరుల్ని, సమస్యల్ని పంపించాడో అప్పుడు తిరగబడ్డానంట పాస్టర్ మీద. మమ్మల్ని ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఆ ఐగుప్తులోనే బెటరు, అక్కడే బోల్డ్ సమాధులు ఉన్నాయి, అక్కడే సమాధి అయిపోతాం, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఎక్కడికైనా మొదలెట్టారంట. ఓహో, అదనమాట మీ భక్తి. ఎలాగ తిరగబడిన రకాలన్నిటిని అరణ్యంలో రాళ్ళగొట్టేశాడు దేవుడు.